ఇప్పుడు నిన్న రాంబాబు సార్ చెప్పి ఈ రోజుకి 6వ రోజు, ఒక రోజు 2 రోజులు కాదు సార్, ఇది 6వ రోజు ఈ ఇందిరానగర్ కి. ఇంకా మా గల్లీకి వాటర్ రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు తమిళనాడు రాష్ట్రంలో నీళ్లు లేక తనలాడుతుంటే తెలంగాణలో ఎంత జోరు ఎండలు కొట్టినా కొండ మీద నీళ్లు జాలువారినట్టు నల్లాలు వచ్చేది. కుళాయిలు తిప్పితే నీళ్లు కుండలు నిండినట్టు వలుగులు వారినట్టు తొరుగుతుండేది. కానీ ఇప్పుడు ఏషియన్ దేవుడు తెలంగాణ జనాల నెత్తి మీద కూర్చున్నాడో ఏమో గాని నీళ్లకు కటకట వచ్చింది. సర్కార్ ఆఫీసర్లు కనిపిస్తే కొట్టేంత కోపంతోనున్నారు అమలక్కలు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మార్పు తీసుకొస్తా అంటే జనం ఓట్లేసి గెలిపించిర్రు. ఇప్పుడు 2.5 ఏళ్లు గడిచింది. నువ్వు తీసుకొచ్చిన మార్పు ఇదేనా సారు? ఏ పాటి పొడుగు చేసిరు సారు మీరు వచ్చినాక? జనానికి ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు, రైతులకు ఉన్న భూములు గుంజుకుంటున్నారు. అది జాలదన్నట్టు వచ్చే నీళ్లను కూడా రాకుండా చేస్తారు. ఇదేనా సారు మీరు తెస్తానన్న మార్పు? పబ్లిక్ ఇచ్చిన తీర్పు? జనం ఇంకా ఓర్పుతాను ఉంటున్నారంటే దానికి కారణం మీరు ఇంకేదో బాగు చేస్తారు కావచ్చని. కానీ కోపు చూస్తుంటే కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊసినట్టే ఉన్నది. ఇవాళ బంజారా హిల్స్ లో ఉన్న ఇందిరానగర్ లో బస్తీలో ఇట్లా జరిగింది. రేపు ఇంకో కాడ జరగదనే గ్యారంటీ లేకుండా పాలన చేస్తున్నారు. అందుకే మీరు ఉండి ఎందుకు లేకెందుకు అన్నట్టు జలమండలి జీఎం సార్ ప్రభాకరం దొరకబట్టికి తీరుగా నీళ్ళదీసిండ్రు అమ్మలక్కలు. నీళ్లు రాకుంటే 1కి 2కు ఎట్లా? తిండికి తికాలకు ఎట్లా? ఇది మునుపటి తెలంగాణనా లేకుంటే రైళ్ల బోగిళ్ళ నీళ్లు తీసుకొచ్చే తమిళనాడు రాష్ట్రమా? ఏం చేస్తున్నారు సార్ మీరంతా? సెక్షన్ మేనేజర్ అనేటోడు పబ్లిక్ పరిశీలన పట్టించుకుంటలేడు. ఎందుకు సారు నీళ్ల శాపను ఒడ్డుకేసినట్టు చేస్తున్నారని అడిగే వరకు జీఎం సారు నీళ్లు నవిలీడు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర పట్నం పబ్లిక్ నీళ్ల కష్టాలను కూడా కాసింత పట్టించుకోరు సారు అని కోరుతున్నారు. ఇంతకు ముందు నీళ్లు మంచిగా వచ్చి ఇప్పుడు రాకుండా తిప్పల పడుతున్న జనాలు. నీ మార్కులు అంగడికి పోను, నీ ర్యాంకులకు అగ్గిదాలుగా. ఎవరికి వచ్చిన మార్కులు, ఎందుకు వచ్చిన మార్కులు? పెద్ద పెరిగినాక కొలువు చేసేటప్పుడు పిల్లలు సంసారం ఇల్లు చక్కబెట్టేటప్పుడు 1000కి 1000 మార్కులు వచ్చినా దాంట్లో 1 మార్కు కూడా సాయం చేయదు. కష్టాలలో ఉంటే కాపాడది. అయినా చిన్న పిల్లలు లేత మనసుకు అర్థం కాక, అర్థం చేయించేటోళ్ళు లేక, ధైర్యాన్ని నూరిపోసేటోళ్ళు లేక జీవి తీసుకుంటారు. పాపంకి బుజ్జి చూడుర్రి ఎంత ముద్దుగా ఉన్నదో. ఇంటి దీపం వెలిగినట్టు వెలిగిపోతున్నది. 10వ తరగతి ఫలితాలల్లో మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయితే అనుకున్నదట. ఆ ముచ్చట తల్లిదండ్రులకు చెప్తే ఫెయిల్ అయినా ఏం కాదు, మళ్ళా చదివి పరీక్షలు రాసుకోవచ్చు అని మంచి ముచ్చట చెప్పిరట. కానీ అయ్యవాళ్ళు సరే గాని దోస్తుగాళ్ళు ఎద్దవ చేస్తారు అనుకున్నదో, పక్కింటోళ్ళు ఎక్కిరిస్తారు అనుకున్నదో, ఫెయిల్ అయినామని ఏడిపించేటోళ్ళు ఎదురైతారు అనుకున్నదో ఏమో గాని జీవి తీసుకున్నదట పాపం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచనపల్లి అనే తండలో ఉండే సాయిప్రియ అనే ఈ బుజ్జి యువకింత ఘోరం చేసింది. అయ్యో దేవుడా అని అయ్యవాళ్ళు ఏడ్చి చచ్చిర్రట. ఇక ఎట్లా ఫలితాలు వచ్చినాయి కదా అని రిజల్ట్ చూస్తే 480 మార్కులు వచ్చినాయట ఈ బుజ్జికి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు అన్నట్టు. ఎంత మంచిగా చదువుకున్న వాళ్ళకి వస్తాయి చెప్పుర్రి గిన్ని గన మార్కులు. కొద్దిగా ఓపిక పడితే ఆకాశాన్నంటే ఏడుపులు కాకుండా నవ్వుల పువ్వులు ఉయ్యకపోనాయి. ఇంట్లో ఎంత పని చేసినావు తల్లి, ఎందుకు జీవి తీసుకున్నావు బంగారు తల్లి? ఇప్పుడు ఈ మార్కులు వచ్చేందుకు రాకేందుకు? అయ్యో దేవుడా అని ఏడుస్తున్నారట ఊరు జనాలు, చుట్టుపక్కలోళ్ళు. భయంతో చేసిన తప్పు ఎంత బాధపడ్డా ఒప్పు కాదు అనేది తెలియనట్టున్నది పాపం ఈ బుజ్జికి. అందుకే అయ్యవాళ్ళు, దోస్తులు, చుట్టాలు, పక్కాలు మంచిగా మార్కులు వచ్చిన వాళ్ళ స్టేటస్లు పెట్టి ఆహా ఓహో అని మురిసిపోవద్దు. మార్కులు బాగా వచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు అన్నట్టు చేయొద్దు. చదివి పాస్ అయిన వాళ్ళ కంటే ఎక్కువ కడుమోళ్ళు గొప్పలు చెప్పొద్దు. అట్లయితేనే పిల్లలకు అవమానం జరుగుతుంది కావచ్చనే భయం పోతుంది. ఫెయిల్ అయినా పాస్ అయినా జరిగేది ఏ ఉండదు అని చెప్పగలగాలి. అయితేనే ఇసొంటివి జరగాయని అంటున్నారు చదువుల ముచ్చట్లు, మార్కుల వ్యవహారాలన్నీ ఉత్తాయని తెలిసిన వాళ్ళు.